ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాకండి. దేవుడు ఈరోజు యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే దేవుడు ఇక్కడ ఏ విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారని ఒక్కసారి మనము ప్రయత్నిద్దామండి, ఆలోచిద్దాం, తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అయితే ఇక్కడ దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని, అంటే తన సేవకుడు అంటే ఎవరనంటే యేసు ప్రభుల వారిని దేవుడు పుట్టించి మన దుష్టత్వం నుండి మనల్ని మళ్లించటం వలనంట మనల్ని ఆశీర్వదించడానికి ఆయన మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. చూడండి, ఇక్కడ దేవుడు ఎంత బాగా మాట్లాడుతూ ఉన్నారు. మన దుష్టత్వం నుండి అంటే మనల్ని మళ్లించి మనల్ని ఆశీర్వదించడానికంట యేసు ప్రభుల వారిని మొదట మన దగ్గరికి పంపించారంట. అంటే మన దుష్టత్వం నుంచి విడిపించగలడు. మన దుష్టత్వం నుంచి మనము విడిపించబడాలనంటే క్రీస్తు రక్తం ప్రోక్షించబడాలి. కాబట్టి దేవుడు యేసు ప్రభుల వారిని భూమి మీదకి పంపించారంట. చూడండి ఎంత బాగుంది కదా. అంటే మొదటగానే మన కొరకు ఆయనని పరలోకంలోనే దేవుడు సిద్ధపరిచి మన కొరకు క్రీస్తుని భూమి మీదకి పంపించారండి. అయితే ఆయన మరణించినటువంటి మరణానికి మనం తగినట్టుగా జీవిస్తున్నామా లేదా, ఆయన మరణాన్ని వ్యర్థపరుస్తున్నామా లేకపోతే దేవుని మహిమార్థమై జీవిస్తున్నామా లేదా అనేది ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకుంటే ఈ రోజు నుంచి అయినా దేవుని కొరకే జీవిద్దాం. ఇట్టి వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.